హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అలాగే బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అనేది చూసాం కదా ఫ్రెండ్స్. అందులో హార్డ్వేర్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడాము. ఓకే, సో ఈ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అలాగే సాఫ్ట్వేర్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది మనం మాట్లాడదాం. ఓకే, సో దానికంటే ముందు హౌ కంప్యూటర్స్ స్టోర్స్ డేటా. ఓకే, సో కంప్యూటర్స్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాయి అనేది ఫస్ట్ మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, సో మనందరికీ ఎలాగైతే ప్రతి ఒక్కరికి ఒక లాంగ్వేజ్ ఉంటుందో, మనకి తెలుగు అని, హిందీ అని, ఇంగ్లీష్ అని, సో ఏదైతే మనం అర్థం చేసుకోగలిగే లాంగ్వేజ్ మనకి ఉంటుందో అలాగే కంప్యూటర్స్కి అర్థమయ్యే భాష ఏంటో తెలుసా? సో కంప్యూటర్స్ డేటాని ఎలా సేవ్ చేసుకుంటాయో తెలుసా? సో కంప్యూటర్స్ డేటాని కేవలం జీరోస్ అండ్ వన్స్ రూపంలో మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. ఓకే, సో కంప్యూటర్స్ డేటాని కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతాయి. ఓకే, సో ఎందుకు కంప్యూటర్స్ అనేవి దేంతో తయారయ్యాయి? సో ఇట్స్ ఎలక్ట్రానిక్ డివైస్ కదండి. సో ఎలక్ట్రానిక్ డివైస్, అందులో ఎలిమెంట్స్ అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్తో తయారై ఉంటాయి కాబట్టి సో అవి ఏం స్టోర్ చేయగలవు? మహా అయితే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో మనకి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ పాజిటివ్ ఛార్జ్ని, నెగిటివ్ ఛార్జ్ని స్టోర్ చేయగలవు. కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అంటే 1, నెగిటివ్ ఛార్జ్ అంటే 0. అంటే సో మనం ఏం చేయని, ఒక సాంగ్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, లేకపోతే వీడియో కావచ్చు, లేకపోతే మనం ఏం చేసినా సరే ప్రతిదీ కూడా మనం క్రియేట్ చేసే సాఫ్ట్వేర్స్ కావచ్చు, ప్రతిదీ మనకు అర్థమయ్యే భాషలో కనిపిస్తోంది. కానీ సో సిస్టమ్ లోపలికి వెళ్ళి సేవ్ అయ్యేటప్పుడు మాత్రం అది జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అయ్యి మాత్రమే సేవ్ అవుతుంది. సో అలా సేవ్ అవ్వడం వల్లే మనకి ప్రాసెసర్ అనేది మనకి కావలసినవన్నీ కూడా రన్ చేయగలుగుతుంది. సో ప్రాసెసర్కి, సిస్టమ్కి అర్థమయ్యే భాష కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. సో దీన్ని మనం ఏమంటామంటే మెషిన్ కోడ్ అంటాం. ఓకే, సో దీన్ని మనం మెషిన్ కోడ్ అంటాం. సో కంప్యూటర్కి అర్థమయ్యేది ఏంటి అంటే కేవలం మెషిన్ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ కోడ్ లాంగ్వేజ్ అనమాట. సో జీరోస్ అండ్ వన్స్, కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతాయి. సో అంతకు మించి ఇంకా ఏది కూడా కంప్యూటర్కి అర్థం కాదని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా మీకు? సో మరి ఎలా సేవ్ అవుతుంది అయితే? సో ఎన్ని బిట్స్లో స్టోర్ అవుతుంది? సరే, ప్రతిదీ జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అవుతుంది. అయితే దానికి తగ్గట్టుగా జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అవుతుందా, లేకపోతే ఫిక్స్డ్గా ఇన్ని నెంబర్ ఆఫ్ బిట్స్లోకి కన్వర్ట్ అవ్వాలని ఏమైనా ఉంటుందా? ఏంటి ఆ స్కీమ్ అంటే, సో కంప్యూటర్ మెమరీ ఏదైతే ఉందో, ఈ కంప్యూటర్ మెమరీ అనేది, సో ఏదైతే కంప్యూటర్ మెమరీ అనేది ఉందో, ఈ కంప్యూటర్ మెమరీ అనేది చిన్న చిన్న పార్ట్స్ కిందకి డివైడ్ అవుతుంది అనమాట. కంప్యూటర్ మెమరీ అనేది చిన్న చిన్న పార్ట్స్ కిందకి డివైడ్ అవుతుంది. సో ఈ ప్రతి పార్ట్ని మనం ఏమంటామంటే బైట్ అంటాం. ప్రతి పార్ట్ని మనం ఏమంటాము? బైట్, BYTE, బైట్. ఓకే, సో కంప్యూటర్ మెమరీ అనేది చిన్న చిన్న పార్ట్స్ కిందకి డివైడ్ అవుతుంది. సో అందులో ప్రతి దాన్ని మనం ఏమంటామని చెప్తున్నాను? బైట్ అంటాం. ఓకే, సో ఒక బైట్ అనేది, సో మన ఆల్ఫాబెట్లో కేవలం ఒక్క లెటర్ని మాత్రమే ఒక బైట్ స్టోర్ చేయగలదు. అలాగే ఒక చిన్న నెంబర్ని మాత్రమే ఒక బైట్ స్టోర్ చేయగలదు. అలాంటిది మనం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేస్తుంటాము, వీడియోస్కి వీడియోస్, ఆడియోస్. ఓకే, సో డిఫరెంట్ ఫైల్స్, అలాగే మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. సో ఇవన్నీ కావాలంటే మనకి ఎంత మెమరీ కావాలి? మీకు అర్థమవుతుందా? సో బైట్ అనేది కేవలం ఒక్క ఆల్ఫాబెట్లో ఒక్క లెటర్ని మాత్రమే స్టోర్ చేయగలదు, లేదంటే ఒక నంబర్ని మాత్రమే స్టోర్ చేయగలదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంత డేటాని స్టోర్ చేయాలంటే మనకి అన్ని బైట్స్ అవసరం అవుతాయి అన్నమాట. కాబట్టే ఈ రోజుల్లో మనకి జీబీలు, టీబీల్లో మనం యూజ్ చేస్తున్నాం మెమరీ డివైజెస్ని. ఓకే, సో బైట్ అంటే ఏంటో తెలుసా? బైట్ అంటే 8 బిట్స్ అనమాట. ఒక బైట్ అంటే 8 బిట్స్. సో ఇది ప్రతి ఒక్కటి ఒక బైట్ అని చెప్తున్నాను కదా. సో ఇందులో బైట్ లోపలికి వెళ్తే మనకి 8 బిట్స్ ఉంటాయి. ఓకే, సో ప్రతి బైట్ కూడా 8 బిట్స్ని స్టోర్ చేయగలదు అనమాట. సో ఇక్కడ బిట్ అంటే ఏంటంటే బైనరీ డిజిట్.
సో బిట్కి ఫుల్ ఫామ్ ఏంటి? బైనరీ డిజిట్. సో ప్రతి బైట్ కూడా 8 బిట్స్ని కలిగి ఉంటుంది, అంటే 8 బిట్స్ని స్టోర్ చేయగలదు. 8 బిట్స్ అంటే అక్కడ బిట్ అంటే ఏంటి? బైనరీ డిజిట్. బైనరీ డిజిట్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్. ఓకే, రైట్. సో ప్రతి బైట్ కూడా 8 బిట్స్ని స్టోర్ చేయగలదు, అంటే 8 వన్స్ ఆర్ జీరోస్ అనమాట. 8 వన్స్ ఆర్ జీరోస్ని స్టోర్ చేయగలదు. అర్థమవుతుందా మీకు? రైట్. సో అలా మనకి కంప్యూటర్ మెమరీ అనేది టోటల్గా బైట్స్ కిందకి డివైడ్ అవుతుంది. అండ్ ఇన్ టర్న్ ఈచ్ బైట్ కూడా మనకి 8 బిట్స్ని కలిగి ఉంటుంది. ప్రతి బిట్ అంటే ఏమని చెప్తున్నాను? బైనరీ డిజిట్. సో ఇట్ కెన్ స్టోర్ ఎయిదర్ 0 ఆర్ 1. ఓకే, సో ఇలాంటి ఒక బైట్ని మనం తీసుకుంటే ఆ బైట్ అనేది కేవలం ఒక లెటర్నో ఒక చిన్న నెంబర్నో స్టోర్ చేయగలదని చెప్తున్నాను. ఓకే, మనకి కావలసిన ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలంటే కేవలం 1 బైట్ 2 బైట్స్ 3 బైట్స్ సరిపోవు. కాబట్టి మనం ఈరోజు జీబీల్లో టీబీల్లో మెమరీ డివైజెస్ని యూజ్ చేస్తున్నామని చెప్తున్నాను. సో మరి ఈ రోజుల్లో మనం యూజ్ చేసేది 500 GB మెమరీ అంటాం హార్డ్ డ్రైవ్, అలాగే 1 TB హార్డ్ డ్రైవ్ అంటాం. ఓకే, సో అలాగే 250 SSD హార్డ్ డ్రైవ్ అంటాం. సో ఇలా మనం ఏదైతే మనం జీబీల్లో టీబీల్లో యూజ్ చేస్తున్నామో అవి బైట్స్లో చూసుకుంటే ఎన్ని బైట్స్ కిందకి వస్తాయి? ఓకే, సో ఎన్ని బైట్స్ కిందకి వస్తాయి అంటే సో 1024 బైట్స్ని కలిపి మనం ఏమంటాం తెలుసా? 1 KB అంటాం. ఓకే, సో 1024 బైట్స్ని మనం 1 KB 1 కిలోబైట్. ఓకే, సో అలాగే 1024 కేబీస్ ఉన్నాయి కదా, ఈ 1024 కేబీస్ని 1 MB అంటాం, 1 మెగాబైట్. 1024 బైట్స్ అయితే 1 KB వస్తుంది. సో ఇలాంటివి 1024 కేబీస్ అయితే 1 MB అనమాట. అలాగే 1024 MBs అయితే 1 GB. ఇలాంటి 1 MBలు 1024 MBs అయితే 1 GB అంటాం. అలాగే 1024 GBs అయితే 1 TB అంటాం, టెరాబైట్. ఓకే, సో కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్ అండ్ టెరాబైట్. సో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, రైట్. సో మ్యాక్సిమం మనం ఈ టర్మ్ వరకు యూజ్ చేస్తాం కాబట్టి ఎప్పటికీ ఇది నేర్చుకుంటే చాలు. రైట్. సో ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? సో కంప్యూటర్కి అర్థమయ్యే భాష కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. సో మనం ఏం చేసినా, ఒక ఫోటో తీసినా ఫోటో కంప్యూటర్లో స్టోర్ అవుతుంది అంటే అది ఎలా స్టోర్ అవుతుంది? జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. మనం ఒక వీడియో తీసి మన సిస్టంలో సేవ్ చేస్తున్నామంటే అది కూడా జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. మనం ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి యూజ్ చేస్తున్నాము అంటే అది కూడా జీరోస్ అండ్ వన్స్లోకే స్టోర్ అవుతుంది సిస్టంలోకి. ఎందుకంటే సిస్టమ్కి తెలిసిన భాష ఒక్కటే జీరోస్ అండ్ వన్స్, మెషిన్ కోడ్, బైనరీ కోడ్. ఓకే, సో ఏదైనా సరే మనకి సిస్టంలో స్టోర్ అయ్యేది మాత్రం జీరోస్ అండ్ వన్స్లో మాత్రమే స్టోర్ అవుతుంది. ప్రాసెసర్కి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. ఆ జీరోస్ అండ్ వన్స్ రూపంలో ప్రాసెసర్కి వెళ్తేనే ప్రాసెసర్ దాన్ని అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలదు. అర్థమవుతుందా? రైట్. సో మొత్తానికి సిస్టమ్కి అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. అయితే మరి ఇన్ని రకాల నెంబర్స్ కావచ్చు, ఇన్ని లెటర్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా కన్వర్ట్ అయిపోతాయి జీరోస్ అండ్ వన్స్లో? ఓకే, సో మనం ఒక 10 అనే నెంబర్ రాసాం, లేకపోతే 500 అనే ఒక నెంబర్ రాసాం, లేకపోతే 70 అనే ఒక నెంబర్ రాసాం, లేకపోతే స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ జెడ్, క్యాపిటల్ జెడ్, స్మాల్ పి, క్యాపిటల్ పి, సో లేకపోతే స్లాష్ సింబల్, స్టార్ సింబల్, ఇవన్నీ కూడా ఎలా జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అయిపోతున్నాయి? సో ఏం జరుగుతుంది అని అంటే, సో దాని గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడదాం. ఎలా స్టోర్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 77 అనే ఒక నెంబర్ తీసుకోండి. ఈ 77 అనే నెంబర్ని జీరోస్ అండ్ వన్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తోంది సిస్టమ్ అనేసి అంటే, సో ఏ స్కీమ్ ఫాలో అవుతుంది అనేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 పవర్స్, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, ఓకే, సో 2 పవర్ 6, 2 పవర్ 7. ఓకే, 8 బిట్స్ కదండి, బైట్ అంటే 8 బిట్స్. సో 8 బిట్స్లో రిప్రజెంటేషన్ కాబట్టి 8 రాశాను. రైట్. సో వీటి వాల్యూస్ చూసుకుంటే 2 పవర్ 0 అంటే ఎంత? 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 4 అంటే 16, ఇది 32, ఇది 64, ఇది 128 కదా.
రైట్. సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానో మీకు అర్థమైందా? ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని జీరోస్ అండ్ వన్స్లోకి సిస్టమ్ ఎలా కన్వర్ట్ చేసుకోగలదు అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, సో 2 power 0, 2 power 1, 2, 3, 4 ఇలా రాసుకొని దాని ఈక్వలెంట్ వాల్యూస్ రాశాను. ఓకే, సో ఇప్పుడు 77 అనే ఒక నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయగలదో చూద్దామా? ఓకే, సో మనకి 77కి దగ్గరగా ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఏది? 77కి దగ్గరగా ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఏది? 64 కదండి. సో 77కి దగ్గరగా ఉన్న మ్యాక్సిమం నెంబర్ 64. ఆ 64 దగ్గర మనం 1 పెట్టుకుందాం. 64 దగ్గర 1 పెట్టుకుందాం. సో 77లో 64 ఆల్రెడీ మనం రిప్రజెంట్ చేసాం. సో 64 రిప్రజెంట్ చేయగా ఇంకెంత ఉందండి? 13 కదండి. ఇంకెంత ఉంది? 13. సో ఆ 13ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? 13కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? 8. ఓకే, సో 8 కూడా అయిపోయింది. సో 13లో 8 పోతే మనకి ఇంకెంత ఉంటుంది? 5. ఓకే, సో 5కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? 4. 4 దగ్గర 1 పెట్టుకున్నాను. ఓకే, సో ఇంకెంత ఉంది? 1 ఒక్కటే ఉంది. ఆ 1 దగ్గర కూడా 1 పెట్టుకున్నాను. ఏం చేశాను అర్థమైందా మీకు? సో 77ని వన్స్ అండ్ జీరోస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్తున్నాను. సో దానికోసం 2 పవర్ వాల్యూస్ అన్నీ కూడా 8 డిజిట్స్ వరకు నేను ఇక్కడ రాసి సో 77కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది అనేది చూసుకున్నాను. ఆ మ్యాక్సిమం నెంబర్ దగ్గర 1 పెట్టుకున్నాను. అంటే మనం ఏం చేస్తామంటే ఏమేమి యాడ్ చేస్తే మనకి 77 అవుతుందో వాటి దగ్గర 1s పెట్టుకుంటాము, రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ పెట్టుకుంటాం. అర్థమైందా? సో నేనేం చేశానైతే 77కి దగ్గరగా ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఏది ఉందో చూశాను. 64 ఉంది. 64 దగ్గర 1 పెట్టుకున్నాను. ఇంకా మనకి 13 బ్యాలెన్స్ ఉంది కదా. ఆ 13 ఏం చేశానంటే మళ్ళీ 13కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది అంటే 8 కాబట్టి 8కి 1 పెట్టుకున్నాను. ఓకే, సో ఆ తర్వాత సో 13లో 8 పోతే ఇంకా మనకి 5 ఉంటుంది కాబట్టి 5కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ 4 కాబట్టి 4 దగ్గర 1 పెట్టుకున్నాను. సో 5లో 4 పోతే ఇంకా 1 మిగిలింది కాబట్టి 1 దగ్గర 1 పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి 64 దగ్గర 1. సో నేను దేని దగ్గర 1 పెట్టానో అవి యాడ్ చేయండి ఒకసారి. 64 + 8 + 4 + 1. 64 + 8 + 4 + 1 యాడ్ చేయండి. 77 వస్తుంది. వచ్చిందా? రైట్. సో దాన్ని మనం జీరోస్ అండ్ వన్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం మీకు అర్థమైందా? సో ఎక్కడెక్కడైతే 1s పెట్టుకుంటున్నామో అది కాకుండా మిగతావన్నీ కూడా జీరోస్ పెట్టుకుంటున్నాం. సో ఇలా 8 బిట్స్లో మనం రిప్రజెంట్ చేసాము. సో మనకి కావాల్సిన 77ని ఇలా దేన్నైనా సరే మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్నే ఇక్కడ స్విచెస్ రూపంలో చూపించాడు చూడండి. నేను పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాను కదా. ఓకే, సో పాజిటివ్ ఛార్జ్ అంటే స్విచ్ ఆన్, 1 అంటే ఆన్, అలాగే నెగిటివ్ ఛార్జ్ అంటే 0, స్విచ్ ఆఫ్లో ఉంటుందన్నమాట. సో మనకి ఈ విధంగా ఒక చిన్న ఎజంప్షన్ అనమాట. ఓకే, సో సిస్టంలో ఈ 1s అండ్ 0s ఎలా స్టోర్ అవుతాయంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, దాన్ని స్విచెస్ రూపంలో మనకి ఊహించుకోమంటాడు. సో అది చూడండి ఎలా ఉందో. సో 0 స్విచ్ ఆఫ్లో ఉంది, 1. ఓకే, సో 0 0 1 1. ఓకే, 0 1. సో ఆ విధంగా దాన్ని రిప్రజెంట్ చేసుకున్నాడు అనమాట. సో ఇలా ఏ నెంబర్నైనా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 58 ఉందనుకోండి. ఓకే, సో 58ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము? 58కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏదో చూసుకుంటాం, అంటే అంతకన్నా తక్కువలో. ఓకే, సో 58కి తక్కువలో ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏదండి? 32. సో 32 దగ్గర 1 పెట్టుకోవాలి. ఓకే, సో 58లో 32 పోతే ఎంత ఉంటుంది మనకి? 26 ఉంటుంది. సో 26కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? 16. ఓకే, సో 16 దగ్గర 1 పెట్టుకున్నాను. ఇంకా మిగిలింది ఎంత ఉంది? 10. సో 10కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? 8. 8 దగ్గర 1 పెట్టుకున్నాను. ఓకే, సో ఇంకా ఎంత మిగిలింది? 2. 2కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? 2. డైరెక్ట్గా మనకు అది ఉంది. ఓకే, సో మిగతావన్నీ కూడా జీరోస్ పెట్టుకుంటాము. సో పెట్టుకుంటే మనకి ఏమవుతుంది? 0 0 1 1 1 0 1 0. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 58. అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఇలా మనకి ఏంటంటే మనం జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఏ నెంబర్ని తీసుకున్నా సరే మనం దీన్ని యూజ్ చేసి కన్వర్ట్ చేయొచ్చు. సో అలా సిస్టమ్ ఏం చేస్తుందంటే 1s అండ్ 0స్లోకి కన్వర్ట్ చేసుకొని
దానిలో స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో నెంబర్స్కి అయితే ఇలాగా బాగానే ఉంది, నెంబర్స్కి ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని రిప్రజెంట్ చేసేస్తుంది, బాగానే ఉంది. మరి లెటర్స్కి ఎలా స్టోర్ చేస్తుంది? ఇక్కడ లెటర్ ఏకి చూపించారు, అక్కడ ఏ నెంబర్ చూపించారో ఒకసారి మనం డీకోడ్ చేద్దాం, అంటే రివర్స్లో 1s and 0s నుండి నెంబర్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? సో దీన్ని మనం రివర్స్లో లెటర్ ఏని ఈ విధంగా స్టోర్ చేసి చూపించాడు కదా, అది ఎలా స్టోర్ చేశాడో మనం రివర్స్లో ఫస్ట్ దాని ఈక్వలెంట్ నెంబర్ ఏదో ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత అది ఎలా స్టోర్ అయింది అన్నది నేను చెప్తాను మీకు. ఓకే, సో ఆఫ్ అంటే ఏంటండి? సో 0, ఓకే, ఆన్ 1, ఓకే, ఆ తర్వాత అన్ని జీరోస్, లాస్ట్ది ఒక్కటే ఆన్. ఓకే, సో కేవలం 2 ఆన్స్ ఉన్నాయి, మిగతావన్నీ ఆఫ్లో ఉన్నాయి. ఓకే, సో దీనికి ఈక్వలెంట్ నెంబర్ ఏదో చెప్పండి. సో దేని దగ్గర 1 ఉంది? 64 దగ్గర 1 ఉంది, 1 దగ్గర 1 ఉంది. ఓకే, సో 64 + 1 అంటే ఎంతకు వచ్చిందండి? 65. సో అదేంటి, లెటర్ ఏని స్టోర్ చేయమంటే సిస్టమ్ 65కి ఎందుకు స్టోర్ చేసింది? సిస్టమ్ 65కి ఎందుకు స్టోర్ చేసింది? ఎందుకు స్టోర్ చేసిందండి? క్యాపిటల్ ఏకి 65 అని ఎందుకు స్టోర్ చేసింది? ఎలా స్టోర్ చేసి ఉంటుంది అంటే, సో ఇక్కడ మనకి ASCII, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని చెప్పి వీళ్ళు ఏంటంటే, సో వరల్డ్ వైడ్గా మనకి ఎలాగో కంప్యూటర్స్లో 0s and 1s స్టోర్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు మన కీబోర్డ్లో ఉండే ప్రతి లెటర్కి, ప్రతి సింబల్కి కూడా, ఓకే, సో ప్రతి దానికి కూడా వీళ్ళు దాని ఈక్వలెంట్ కోడ్స్ అనేవి అసైన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏకి మనకి 65 అని, క్యాపిటల్ బికి 66 అని. ఓకే, సో అలాగే స్లాష్కి ఒక వాల్యూ, అలాగే స్టార్కి ఒక వాల్యూ, అలాగే డాట్కి ఒక వాల్యూ. సో ప్రతి దానికి కూడా ఒక వాల్యూని ఈ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాట్ చేశారు. సో ఆ ASCII స్టాండర్డ్స్ ఫాలో అయ్యి సిస్టమ్ ఏం చేస్తుందంటే, సో దేన్ని స్టోర్ చేయాలన్నా సరే ఈక్వలెంట్ ASCII వాల్యూ ఏదో చూసుకుంటుంది. ఆ ASCII వాల్యూ ప్రకారం అది ఆటోమేటిక్గా మళ్ళీ 0s and 1sలో కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో మొత్తానికి సిస్టమ్ అనేది కేవలం 0s and 1sని మాత్రమే స్టోర్ చేస్తుంది అని చెప్తున్నాను. అండ్ సిస్టమ్కి అర్థమయ్యేది 0s and 1s మాత్రమే. సో దట్ ఈస్ బైనరీ కోడ్, మెషిన్ కోడ్ అంటాం దాన్ని. సో అది మాత్రమే అర్థమవుతుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆ సాఫ్ట్వేర్లో ఉండే వేరియస్ టైప్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో మనకి ఈ సిస్టమ్కి హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్వేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో హార్డ్వేర్ ఉంది, సో కంప్యూటర్ తయారైంది, దాంట్లో సాఫ్ట్వేర్ లోడ్ చేయలేదు, వర్క్ అవ్వదు, ఏమి చేయలేం. అలాగే సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ లేదు, ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? చేయలేము కదా. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే మనకి వర్క్ అనేది అకాంప్లిష్ అవ్వదు అనమాట. ఓకే, సో మనం సిస్టమ్ని యూజ్ చేసుకోకుండా అయిపోతుంది అనమాట. ఓకే, సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఇక్కడ? సో ఏవైతే మనం ఫస్ట్ లెక్చర్లో ప్రోగ్రామ్స్ అని మాట్లాడామో, సో వాటినే మనం సాఫ్ట్వేర్ అంటాం అనమాట. సో ప్రోగ్రామ్స్ ఏవైతే మనం రాస్తున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. అది ఒక ప్రోగ్రామ్ అవ్వచ్చు, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ఓకే, రైట్. సో ప్రోగ్రామ్ అంటే ఏమనుకున్నాం మనం? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైనా ఒక టాస్క్ ఫినిష్ చేయడానికి మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే అదే ప్రోగ్రామ్. అలాంటి ఒక ప్రోగ్రామ్ని ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్నే మనం ఏమంటాము? సాఫ్ట్వేర్ అంటాం అనమాట. ఓకే, సో అలాంటి సాఫ్ట్వేర్స్ మనం సిస్టంలో లోడ్ చేస్తే, ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన వర్క్ అనేది మనం ఆ హార్డ్వేర్ చేత చేయించుకోవచ్చు. నువ్వు ఆ ప్రోగ్రాంలో, ఆ సాఫ్ట్వేర్లో ఏదైతే రాసావో దాని ప్రకారం అది పెర్ఫామ్ చేస్తుందన్నమాట. ఓకే, సో మనకి అలాంటి సాఫ్ట్వేర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సో సిస్టమ్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, సో కొన్ని సోర్సెస్ ఆర్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి ఈ రెండింటినీ కలిపి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాడు. సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసి చూపిస్తున్నాం అనమాట. ఓకే, ఏదైనా నో ప్రాబ్లం. అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మొత్తానికి అసలు ఏంటివి? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏదైతే డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుందో, ఏ సాఫ్ట్వేర్ అయితే డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుందో దాన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ మనం సిస్టమ్ ఆన్ చేయగానే మనకి స్క్రీన్ రావటం, డెస్క్టాప్ రావడం, ఇదంతా ఎవరు చేస్తున్నారు?
ఆపరేటింగ్ సిస్టమ్. సో మెయిన్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఒక కంప్యూటర్ ఏవైతే చేస్తుందో అవన్నీ డైరెక్ట్గా హార్డ్వేర్కి కనెక్ట్ అయ్యి వాటి చేత చేయించేదే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో డైరెక్ట్గా హార్డ్వేర్తో కనెక్ట్ అయ్యి ఇది చేయగలుగుతుంది కాబట్టి దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాము. అలాగే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కూడా మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్సే. సో ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మాట్లాడతాను. అలాగే ఈ యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటే మన సిస్టమ్ మెయింటెనెన్స్ కోసం మనం వాడేవన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్ కావచ్చు, లేకపోతే బ్యాకప్ ఆపరేషన్స్, మనం బ్యాకప్ తీసుకోవడానికి యూజ్ చేసే యూటిలిటీస్ కావచ్చు, లేకపోతే ఫైల్స్ని కంప్రెస్ చేయడానికి మనకి సెట్ ఆఫ్ ఫైల్స్ని కలిపి కంప్రెస్ చేసి సింగిల్ ఫైల్గా చేయడానికి ఏదైతే కంప్రెస్ సాఫ్ట్వేర్స్ వాడతామో అవి కావచ్చు. అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా మనం యూటిలిటీస్ కిందకి చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే డైలీగా మనం యూజ్ చేసేటటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే మనం యూజ్ చేసే బ్రౌజర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం డైలీ యూజ్ చేసేవన్నీ కూడా ఆడియో వీడియో ప్లేయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే అవన్నీ కూడా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కిందకి చూపించవచ్చు. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్లో కూడా మనం జనరల్ పర్పస్, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అని 2 రకాలు చూపించాము. అవి ఏంటి అంటే జనరల్ సాఫ్ట్వేర్ అంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఏవైతే ఇన్స్టాల్ చేసామని ఇప్పుడు చెప్పామో అవన్నీ జనరల్ సాఫ్ట్వేర్స్. అలా కాకుండా కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఏవైతే మనం కస్టమైజ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటామో, మనం క్రియేట్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా కస్టమైజ్ సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలా మనం ఏవైతే మన కోసం మనం క్రియేట్ చేసుకుంటామో సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో మనం క్రియేట్ చేసే సాఫ్ట్వేర్స్ అన్ని దేని కిందకి వస్తాయి? కస్టమైజ్డ్ కిందకి వస్తాయి. అంటే ఇండైరెక్ట్లీ దోస్ ఆర్ కమ్స్ అండర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో అవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఓకే, సో ఇలా మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఉండడం జరుగుతుంది. సో అది కూడా ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అని చెప్పాను, అవి కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా. సో వాటి గురించి కాస్త మాట్లాడదాం. సో ఏంటి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్? సో ఏమున్నాయి అంటే కంపైలర్, అసెంబ్లర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో ఏంటివి అనంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్, పేరులోనే ఉంది కదా. సో ఒక లాంగ్వేజ్ నుండి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసేవే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్. సో ఏంటివి, ఏం చేస్తాయి ఇవి అనంటే, సో మనం ఏం చెప్పుకున్నామండి? సిస్టమ్కి అర్థమయ్యేది కేవలం 0s and 1s మాత్రమే అని చెప్పుకున్నాం కదా. 0s and 1s మాత్రమే అని చెప్పుకున్నాం కదా. సో మనకి స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేదంటే, సో సిస్టమ్కి 0s and 1s మాత్రమే అర్థమవుతాయి కాబట్టి నువ్వు ఏ కోడింగ్ రాసినా సరే డైరెక్ట్గా 0s and 1sలోనే రాయాల్సి వచ్చేదన్నమాట. అర్థమవుతుందా? సో ఇందాక ఏదైతే నేను ప్రతి సింబల్కి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని 0s and 1sలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రతి లెటర్కి ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని 0s and 1sలో కన్వర్ట్ చేయొచ్చు. ప్రతి నెంబర్ని కూడా 0s and 1sలో కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో డైరెక్ట్గా ఆ 0s and 1sలోనే నువ్వు ప్రోగ్రామింగ్ రాయాల్సి వచ్చేది స్టార్టింగ్ డేస్లో. సో దాన్ని ఏమనేవారంటే లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవారు. లో లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిషన్ పెర్ఫామ్ చేయాలనుకో, 2+1 అనే ఒక ఎడిషన్ పెర్ఫామ్ చేయాలంటే, ఓకే, సో 2ని నీకు బైనరీలో ఎలా కన్వర్ట్ చేస్తారో తెలియాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 00000010. ఓకే, అలాగే ప్లస్ సింబల్కి ఈక్వలెంట్ వాల్యూ తెలియాలి, దానికి బైనరీలో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో శాంపుల్గా రాస్తున్నాను నేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లస్ సింబల్ కనుకోండి, అలాగే 1కి బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తారో మనకి తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఇది డైరెక్ట్గా నువ్వు రాయాలి. 2+1 అని రాయకుండా మనకి స్టార్టింగ్ డేస్లో సిస్టమ్కి 0s and 1s మాత్రమే అర్థమవుతాయి కాబట్టి, సో 2+1 పెర్ఫామ్ చేయాలంటే ఈ విధంగా రాస్తే ఇది 2, ఇది ప్లస్, ఇది 1 అని సిస్టమ్ అర్థం చేసుకొని మనకి అవుట్పుట్ ఇచ్చేది, 3 అని అవుట్పుట్ ఇచ్చేది. అయితే సో ఒక చిన్న సింపుల్ ఆపరేషన్కే మనం ఇలా గుర్తుంచుకొని రాస్తే, మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయాలంటే, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయాలంటే ఎన్ని మనం గుర్తుంచుకోవాలి? ప్రతిదీ కూడా గుర్తుంచుకోవాలి కదా, అది కష్టం కదా. ఒకవేళ గుర్తుంచుకున్న ఒక సింపుల్ లైన్కి ఎంత రాయాల్సి వస్తే మనం ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్లు క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అర్థమైందా మీకు? సో లో లెవెల్ లాంగ్వేజెస్లోనే మనం కోడింగ్ రాయాలంటే చాలా కష్టం కదా. ఓకే, సో అందుకు మనకి ఏమైందంటే నెక్స్ట్ లెవెల్లో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఒకటి వచ్చిందనమాట. అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, సో అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే ఇది డైరెక్ట్గా మనకి 0s and 1sలో రాయక్కర్లేదు. సో నేను కొన్ని కీవర్డ్స్ చెప్తాను, ఆ కీవర్డ్స్ని ఫాలో అయ్యి మీరు రాస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకోగలదు అని చెప్పి మనకి వచ్చిందే అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, సో అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా లో లెవెల్ లాంగ్వేజే.
ఓకే, సో ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజే. ఓకే, సో లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే ఏవైతే డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాయో వాటిని మనం లో లెవెల్ లాంగ్వేజెస్ అంటాం అనమాట. ఓకే, సో అంటే ఏంటంటే ముందు హార్డ్వేర్ గురించి బాగా తెలుసుకొని దాని ప్రకారం మనం ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, సో మన సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, మన సిస్టంలో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా వర్క్ అవుతాయి, ఏ స్కీమ్ ఫాలో అవుతుంది, సో మన హార్డ్వేర్ గురించి కంప్లీట్గా అవగాహన తెచ్చుకొని దాని ప్రకారం రాయాలి. అదే ముందు మనం చూసినటువంటి లో లెవెల్ మెషిన్ కోడ్ లాంగ్వేజ్ 0s and 1s, లేదు అంటే అసెంబ్లీ కోడ్, ఈ రెండు కూడా మనకి మెషిన్ కోడ్ లాంగ్వేజ్ అండ్ ఓకే, సో ముందు మనం రాసిన 0s and 1s మనం ఏమంటామంటే మెషిన్ కోడ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఆర్ మెషిన్ లాంగ్వేజ్ అంటాం. సో మెషిన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో 0s and 1s అది, అలాగే అసెంబ్లీ లాంగ్వేజ్, ఈ రెండు కూడా లో లెవెల్ ప్రోగ్రామింగ్. ఎందుకు లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఈ రెండు కూడా? సో ఎందుకంటే ఇవి డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాయి అండ్ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ అంతా తెలుసుకొని దాని ప్రకారం ఇవి కోడింగ్ రాసుకుంటాయి అన్నమాట. ఓకే, అయితే ఏంటంటే ఉన్న ఈ రెండు లో లెవెల్ లాంగ్వేజెస్లో మెషిన్ లాంగ్వేజ్ అంటే మరీ 0s and 1sలో రాయాల్సి వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి వచ్చిందే అసెంబ్లీ లాంగ్వేజ్. సో దీని మీదకి చాలా బెటర్ అనమాట అసెంబ్లీ లాంగ్వేజ్ డెవలపర్స్ పరంగా. ఎందుకంటే సో ఇన్ని మనం గుర్తుంచుకోక్కర్లేదు. ఓకే, సో అసెంబ్లీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇలా మరీ మనం 0s and 1sలో రాయకుండా, మెషిన్ లాంగ్వేజ్లో రాసినట్టు 0s and 1sలో రాయకుండా ఇది ఏం చేస్తుందంటే యాడ్ అని, ఓకే, సో మల్టిప్లికేషన్ చేయాలంటే మల్ అని, అలాగే మూవ్ వాల్యూస్ ఒక వేరియబుల్ నుండి ఇంకో వేరియబుల్కి మూవ్ చేయాలంటే, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మూవ్ చేయాలంటే మనకి మూవ్ అని, ఓకే, అలాగే సబ్ట్రాక్షన్ చేయాలంటే సబ్ అని, ఇలా కొన్ని నిమోనిక్స్, కొన్ని కీవర్డ్స్ని మనకి ఇస్తుంది అనమాట అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, సో మనం ఈ 0s and 1sలో కన్వర్ట్ చేయకుండా యాడ్ 2, 1, ఓకే, సో ఇలా చిన్న చిన్న కీవర్డ్స్ యూజ్ చేసి మనం రాయొచ్చు ప్రోగ్రామింగ్. అది మనకి అలా ఎల్లో చేసింది. ఓకే, సో దానివల్ల మనకి ఏమైందంటే మనం 0s and 1sలోకి రాయాల్సిన పని లేదు, మెషిన్ కోడ్లోకి రాయాల్సిన పని లేదు, మెషిన్ లాంగ్వేజ్లోకి అంత గుర్తుంచుకోవాల్సిన పని కూడా లేదు. అయితే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ సరే ఎలా రాస్తుంది, బట్ సిస్టమ్కి 0s and 1s మాత్రమే అర్థమవుతాయి కదా, మరి సిస్టమ్ ఎలా 0s and 1sలోకి మార్చుకుంటుంది దీన్ని? ఓకే, సో మనం ఏదైనా ఒక కొత్త ఏరియాకి వెళ్ళామనుకో, అక్కడ ఉండే లాంగ్వేజ్ మనకు తెలియదు, అప్పుడు మనం అక్కడ ఎవరినో ఫ్రెండ్ని పట్టుకొని సో మనకు అక్కడ ఏం కావాలన్నా సరే మధ్యలో ఆయన ట్రాన్స్లేటర్గా వర్క్ అవుతారు. నాకు ఇది కావాలి వాళ్ళకి చెప్పు అంటే సో వాళ్ళ లాంగ్వేజ్లో ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు, హీఈస్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. అలాగే ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది డైరెక్ట్గా సిస్టమ్కి తెలియదు కాబట్టి సో అసెంబ్లీ లాంగ్వేజ్ని మళ్ళీ 0s and 1s మెషిన్ కోడ్లోకి మార్చే వాళ్ళు ఒకరు కావాలి, వాళ్ళే అసెంబ్లర్. సో అసెంబ్లర్ ఏం చేస్తుంది? అసెంబ్లర్ ట్రాన్స్లేట్స్ అవర్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. అర్థమవుతుందా? సో మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది, 0s and 1sలోకి కన్వర్ట్ చేస్తుంది. సో నువ్వు అసెంబ్లీ కోడ్ రాస్తే దాన్ని 0s and 1sలోకి ఎవరు కన్వర్ట్ చేస్తారని చెప్తున్నాను? లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అయినటువంటి అసెంబ్లర్ ఆ పని చేస్తుందన్నమాట. ఓకే, సో నువ్వు డైరెక్ట్గా 0s and 1sలోకి రాయకు, నువ్వు కావాలంటే అసెంబ్లీ లాంగ్వేజ్ వాడుకొని నువ్వు అసెంబ్లర్కి ఆ ప్రోగ్రామ్ని ఇచ్చేస్తే అసెంబ్లరే నీకు కావాల్సినటువంటి మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది, తద్వారా నీ వర్క్ అనేది సింపుల్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే, సో అలా మనకి అసెంబ్లర్ అనే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ యూజ్ అవుతుంది. అయితే అసెంబ్లీ కోడ్ కూడా లో లెవెల్ ప్రోగ్రామింగ్ అనే చెప్తున్నాను. ఓకే, సో ఎందుకంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మనం ఇక్కడ రాస్తున్నామో ఇవి మనం సిస్టమ్ యొక్క హార్డ్వేరు దాని యొక్క కాన్ఫిగరేషన్ తెలుసుకొని దాని ప్రకారం రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో హార్డ్వేర్ ఏంటి దాని గురించి అవగాహన తెచ్చుకొని రాస్తేనే మనం దీన్ని రాయగలం, అప్పుడే అది పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన అవుట్పుట్ని ఇవ్వగలుగుతుంది అనమాట. సో మెషిన్ కోడ్ అయినా అంతే, అలాగే అసెంబ్లీ కోడ్ అయినా అంతే. ఓకే, సో మనకి మెషిన్ కోడ్ కంటే అసెంబ్లీ కోడ్ అనేది కొంచెం బెటరు, కానీ ఏమవుతుంది మనకి హార్డ్వేర్ మీద కంప్లీట్గా అవగాహన ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే సింపుల్ ఆపరేషన్స్కి కూడా మనం ఎక్కువ లైన్స్ రాయాల్సి వస్తుంది అనమాట అసెంబ్లీ కోడ్లో. ఓకే, సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయటానికి నెక్స్ట్ మనకు వచ్చినవే హై లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చినవే హై లెవెల్ లాంగ్వేజెస్. సో ఈ రెండు కూడా లో లెవెల్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాను కదా, డైరెక్ట్గా 0s and 1sలో రాసే మెషిన్ లాంగ్వేజ్ కావచ్చు, సో నిమోనిక్స్తో రాసి దాన్ని అసెంబ్లర్ ద్వారా మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసే అసెంబ్లీ లాంగ్వేజ్ కావచ్చు, ఈ రెండు కూడా మనకి లో లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతాయి, హార్డ్వేర్ గురించి కంప్లీట్గా అవగాహన తెచ్చుకుంటే తప్ప మనం వీటిని రాయలేం.
అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇవి లో లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే ఏంటి, హార్డ్వేర్ గురించి అవగాహన లేకుండా మనం ప్రోగ్రామ్ రాయగలగాలి. అలాగే సింపుల్ ఆపరేషన్స్ కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కాకుండా సింపుల్గా మనం ప్రోగ్రామ్ని రాయగలగాలి. సో వాటిని ఆ రెండు ప్రాబ్లమ్స్ని మనకి ఓవర్కమ్ చేస్తూ వచ్చినవే హై లెవెల్ లాంగ్వేజెస్. సో లో లెవెల్ లాంగ్వేజ్ ప్లేస్లో నెక్స్ట్ మనకి వచ్చినవే హై లెవెల్ లాంగ్వేజెస్. ఓకే, సో హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి మనకి రావడం జరిగింది. సో ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఏంటంటే మనకి హార్డ్వేర్ గురించి ఏమీ తెలియాల్సిన పని లేదు. ఓకే, సో హార్డ్వేర్తో సంబంధం లేకుండా మనకి ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్స్ మనం రాసుకోవచ్చు. ఓకే, సో వాటిని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి మనకి ఉండేవే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. వాటిని మెషిన్ కోడ్లోకి ఏదైతే హై లెవెల్ ప్రోగ్రామింగ్ మనం రాస్తామో దాన్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి మనకు ఉండేవే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఈ రెండు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కూడా మనకి ఆ పర్పస్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది మనకి హార్డ్వేర్తో సంబంధం లేకుండానే మనకి ప్రోగ్రామ్ రాసే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే చిన్న ఆపరేషన్స్కి కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ కాకుండా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్లోనే తక్కువలోనే మనకు కావాల్సింది మనం ఇంప్లిమెంట్ చేసేలాగా మన సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ లాగా దగ్గరగా ఉండేదే ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. కాబట్టి హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి అంత పాపులర్ అయ్యాయి. ఈ రోజు కూడా మనం యూజ్ చేస్తున్నవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగే అనమాట. ఓకే, సో మళ్ళీ వాటిని మనం మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలి, జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అని చెప్తున్నాను. సో ఒకసారి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ గురించి చూస్తే, సో అసెంబ్లీ ప్రోగ్రామ్ని మెషిన్ కోడ్లోకి, ఓకే, సో ఏవైతే మనం చిన్న కీవర్డ్స్తో మనం ప్రోగ్రామ్ రాస్తామో దాన్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఎవరు కావాలి, అసెంబ్లర్ కావాలని చెప్పాను కదండి. సో దిస్ ఈజ్ వన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. అసెంబ్లర్ అనేది ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ విచ్ ట్రాన్స్లేట్స్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ కంపైలర్. ఓకే, సో ఏవైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అనుకున్నామో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ని మనకి మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి మనకు ఉండేవే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో ఏంటి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఏదైతే మనం ప్రోగ్రామ్ రాసామో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే రాసామో కంపైలర్ అయితే ఏం చేస్తుందంటే ఈ మొత్తం ప్రోగ్రామ్ని, సో ఏదైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసామో సో ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఏం చేస్తుందంటే దానికి ఈక్వలెంట్ మెషిన్ కోడ్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈక్వలెంట్ మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కిందకి ఫస్ట్ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాసామో దాన్ని ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ప్రాసెసర్కి వెళ్తుంది. సో వెళ్ళి అప్పుడు ప్రాసెసర్ అనేది దీన్ని అర్థం చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని ఇస్తుంది. సో కంపైలర్ అనేది మనకి 2 స్టెప్లో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది కంపైలర్ యూజ్ చేస్తే. సో ఫస్ట్ ఏమవుతుంది, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో అది కంపైలర్కి వెళ్ళి మెషిన్ ప్రోగ్రామ్ ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది. ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ మెషిన్ లాంగ్వేజ్లోకి ఏదైతే కన్వర్ట్ అయిందో అది ప్రాసెసర్కి వెళ్తుంది. వెళ్ళి అప్పుడు మనకి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో ముందు ఏదైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాసామో దానికి ఈక్వలెంట్ మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ అవుతుంది. సో సపరేట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి ఆ మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఫైల్ ఏదైతే ఉందో అది మన ప్రాసెసర్ యూజ్ చేసుకొని అర్థం చేసుకొని మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అది కంపైలర్. ఓకే, అదే ఇంటర్ప్రిటర్ అయితే ఏం చేస్తుంది, సో అదే ఇంటర్ప్రిటర్ అయితే ఏం చేస్తుందో చూడండి. ఏదైతే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసామో ఇది మొత్తాన్ని ఒకేసారి మనకి కంపైలర్ లాగా మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయదన్నమాట. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క లైన్ బై లైన్ తీసుకొని ఫస్ట్ లైన్ తీసుకొని దాన్ని అప్పటికప్పుడే మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసేయడం అంతా ఒకేసారి అయిపోతుంది అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ సెకండ్ లైన్. సో సెకండ్ లైన్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసేయడం. థర్డ్ లైన్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసేయడం. ఎక్కడైనా ఎర్రర్ ఉంటే అక్కడితో ఆగిపోతుంది అనమాట, మరి ముందుకు వెళ్దు. ఓకే, రైట్. అలాగే థర్డ్ లైన్ని
మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసేయడం, అలా లైన్ బై లైన్. సో కంపైలర్ లాగా మొత్తం ముందు ఫైల్ అంతటిని, హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంతటిని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఉండదు. ఒక్కొక్క లైన్ని తీసుకోవడం, అప్పటికప్పుడే మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అదే వెంటనే ఎగ్జిక్యూట్ చేసేయడం జరిగిపోతుంది అనమాట. సో అర్థమవుతుందా మీకు? సో ఏదైతే మన హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇంటర్ప్రిటర్కి వెళ్తుందో, సో ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని వెంటనే డైరెక్ట్గా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని వెంటనే మనకి బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసి సిపియూకి పంపించేస్తుంది. ప్రాసెసర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ లైన్. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్, అది కూడా మనకి వెంటనే బైనరీ కోడ్లో కన్వర్ట్ చేయడం, మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయడం చేస్తుంది అనమాట. ఓకే, సో అది కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఇంకా ఏది బెటరు, ఏది ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాట్లాడినప్పుడు క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్లో దీని గురించి నేను చెప్తాను. ఓకే, రైట్. సో ఇప్పటి వరకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్స్ ఏంటి. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో సాఫ్ట్వేర్ అంటే మనకి ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో, సింగిల్ ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్నే సాఫ్ట్వేర్ అంటారని నేర్చుకున్నాం. అలాగే దీనిలో 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయని నేర్చుకున్నాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ యూటిలిటీస్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం ఇన్స్టాల్ చేసేవి, లేకపోతే మనం యూజ్ చేసేవి, డైలీ యూజ్ చేసేవి, లేదంటే మనం కస్టమైజ్ చేసుకుని మన కోసం మనం తయారు చేసుకునేవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యేది సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకుని డైలీ యూజ్ చేసుకుంటున్నామో అవి హార్డ్వేర్తో కనెక్ట్ అవ్వు. అవేమో ఏదైనా చేయాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్కి హెల్ప్ అడుగుతాయి. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే యూటిలిటీస్ అంటే ఏమనుకున్నాం మనం, సిస్టమ్ మెయింటెనెన్స్ కోసం మనం వాడే ఈ యాంటీవైరస్లు, తర్వాత కంప్రెషన్ సాఫ్ట్వేర్లు, బ్యాకప్ సాఫ్ట్వేర్లు, ఇలాంటివన్నీ కూడా మనం యూటిలిటీస్ కిందకి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో ఇవన్నీ కూడా యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ పర్సన్ మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సినవండి. ఓకే, సో ఇవి తెలుసుకున్న తర్వాత మనం ప్రోగ్రామింగ్కి వెళ్తే మనకి ఇంకొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.